హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నా పేరు సుజన. నవల్లోకి వెళ్ళబోయే ముందుగా మన శ్రోతలందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. నాకు తెలిసినంత వరకు నేను నవళ్ళు చదువుతున్నానండి. అలాగే నాకు తెలియకుండా చాలా నవలలు ఉంటాయి. అలాంటి వాటి పేర్లు నాకు తెలియజేస్తే నేను వాటిని చదవడానికి ప్రయత్నిస్తాను. అలాగే మన శ్రోతల్లో 70s అంతకు ముందు పుట్టిన వాళ్ళు ఎవరి దగ్గరైనా చాలామంది బైండింగ్ చేసుకుని పెట్టుకునేవారు నవల్స్. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే నాకు కొంచెం ఇన్ఫామ్ చేస్తే నేను పోస్టల్ ఛార్జీలు పెట్టుకుని వాటిని తెప్పించుకుని మళ్ళీ చదివిన తర్వాత మీకు జాగ్రత్తగా రిటర్న్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ సహాయం చేయగలరు. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి. ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల జీవన వాహిని. రావినుతల సువర్ణ కన్నన్ గారు రచించారు. సాయంత్రం 5 గంటలు దాటింది. శీతాకాలం కావడాన అప్పుడే చల్లని గాలి విసురుగా వీస్తూ ఒకలాంటి వణుకు పుట్టిస్తోంది. రోడ్లన్నీ ట్రాఫిక్తో నిండిపోయాయి. అలాంటి సమయంలో హడావిడిగా ఇల్లు చేరాడు శివ. ఇంట్లోకొస్తూనే చేతిలోని బ్యాగ్ మంచం మీదకి విసిరి ప్యాంటుకి షర్ట్కి ఉన్న సీక్రెట్ పాకెట్స్లో నుంచి రకరకాల పర్సులు, డబ్బులు, చిన్న చిన్న వస్తువులు తీసి టేబుల్ మీద కుప్పగా పోశాడు. ప్యాంటు బెల్ట్లో దాచుకున్న కత్తెర, బ్లేడు లాంటివి తీసి టేబుల్ క్లాత్ కింద పెట్టాడు. ఎప్పట్లా పర్సులో ఎంతుంది అని చూసుకోలేదు. నిండా ఉంటే మురిసిపోయి, ఖాళీగా ఉంటే సదరు పర్సు యజమానుల్ని తిట్టుకోలేదు. అసలు తన దగ్గర ఎంత సొమ్ము జమైందో కూడా చూసుకోలేదు. కారణం అతని ధ్యాస ప్రస్తుతం తన సంపాదన మీద కానీ ఇతర వ్యాపకాల మీద కానీ లేదు. అతని ఆలోచనలన్నీ సీత మీదే. ఆమెని చూడాలని అతని ప్రాణం కొట్టుకుపోతోంది. అసలు 15 రోజుల పాటు సీతని చూడకుండా ఈ మధ్య ఎప్పుడూ లేడు. సీతని చూడకపోవడంలో ఇంత నరకం ఉంటుందని కూడా అతనికి తెలీదు. అలా అని సీత అతని భార్య కాదు, ప్రియురాలు అంతకన్నా కాదు, పోనీ ప్రాణ స్నేహితురాలా అంటే అది కాదు. 1-2 సార్లు తప్ప వాళ్ళిద్దరూ పెద్దగా మాట్లాడుకుని కూడా ఎరుగరు. అయినా సీత అంటే అతనికి ప్రాణం. సీత ఆ ఊరి వేణుగోపాలస్వామి ఆలయం సెంటర్లో పళ్ళబండ మీద పళ్ళు పూలు పెట్టి అమ్ముకునే అందమైన యువతి. 4 ఏళ్ల క్రితం ఆమెని మొదటిసారిగా చూసినప్పుడు అతని తనువు మనసు కూడా పులకించిపోయింది. సర్వం మరిచి అలా చూస్తుండిపోయాడు. అది గమనించిన సీత కళ్ళు చిట్లించుకుని తీక్షణంగా చూసింది. ఆ తీక్షణ దృక్కుల్లోనే ఆరాధనని వెతుక్కుని మురిసిపోయాడు. ఆనాడే ఆమె రూపం అతని గుండెల్లో చెదరని ముద్ర వేసుకుని కూర్చుంది. ఆమెతో మాట్లాడాలని విఫల ప్రయత్నం చేసి ఫలించక మౌనంగా ఉండిపోయాడు. అలా అని అతనిలోని ప్రేమారాధనలు కరిగిపోలేదు. రోజు రోజుకి అభివృద్ధి చెంది అతని హృదయంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. ఆమెతో మాట్లాడకపోయిన ప్రతిరోజు ఏదో ఓ టైంలో ఆమెను చూసి తృప్తి పడేవాడు. ఒక్కరోజు ఆమె కనిపించకపోతే గిలగిల్లాడిపోయేవాడు. అయితే ఇదేం సీతకి తెలీదు. తెలిసినా అంత పట్టించుకునేది కాదు. కారణం పట్టించుకోదగ్గ వ్యక్తేం కాదతను. అతను ఎప్పుడు ఎవరికి పుట్టాడో ఎవరికీ తెలీదు. ఊహ తెలిసేనాటికి అతను ఓ పేదరాలింట్లో ఉన్నాడు. 10 ఏళ్ళొచ్చేసరికి పేదరాలు కన్ను మూసింది. పోతూ పోతూ అతను అనాథాశ్రమంలో చేర్చి మరీ పోయింది. అప్పటినుంచి అనాథాశ్రమంలోనే పెరిగి ఎలాగో 10th క్లాస్ అయిందనిపించాడు. మధ్య మధ్య చిరు దొంగతనాలు చేస్తూనే. ఎవరో దాతలు దయతలిచి, ఇంకా చదువుతావా, నీకు కావలసిన ఆర్థిక సాయం మేం చేస్తాం అని ముందుకొచ్చినా తల అడ్డంగా ఊపేసి అక్కడి నుంచి బయటపడ్డాడు. చదువైతే 10th క్లాస్తో మానేశాడు, కానీ దొంగతనాల్లో మాత్రం PhD ప్రావీణ్యం సంపాదించాడు. అతను కనురెప్పకి తెలియకుండా కంట్లోని నలుసును తీయగలడు. పులికి తెలియకుండా పులిపాలు తాగుతున్న కోనల్ని తీసుకురాగలడు. షర్ట్కి తెలియకుండా జేబుల్ని కత్తిరించగలడు. అసలు దొంగతనం చేయకపోతే అతనికి తిండి సహించదు, నిద్ర పట్టదు, పిచ్చి పట్టినట్టుంటుంది. అంతలా అలవాటు పడిపోయాడు దొంగతనానికి. అతని పేరు శివే అయినా చాలామంది అతన్ని దొంగ శివుడు అనే పిలుస్తారు. ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడు. పోలీసులంతా అతనికి బాబాయిలే. పోలీసులతో వెళ్తూ అత్తవారింటికి వెళ్తున్నట్టు ఫీల్ అవుతాడు. నవ్వుతూ బతికేస్తాడు. అతనికి హీరోలకుండే అందం ఉంది. మగాడికి ఉండాల్సిన ఆకర్షణ ఉంది. హెర్కులస్కున్నంత కండబలం ఉంది. కొండల్ని పిండి చేయగలనన్న గుండెదేరి ఉంది. ప్రేమించి పెళ్లాడే వయసుంది. భార్యని ప్రాణంగా చూసుకునే మనసుంది. అయితే అతనికి నచ్చే యువతే కనిపించలేదెన్నాళ్ళు. 4 ఏళ్ల క్రితం సీతని చూసేదాకా అతనికి పెళ్లి మీద ధ్యాసే లేదు. ఆమెని చూశాక పిచ్చివాడైపోయాడు. అప్పుడు ఆమె చదువుకుంటోంది.
ఎలాగైనా సీతని స్వంతం చేసుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అది నానాటికి పెరిగి ఓ వటవృక్షమై స్థిరపడిపోయింది. అయినా ఆమె ముందు నోరెత్తలేకపోయాడు. దానికి కారణం సీత స్వభావమే. ఆత్మగౌరవం, అభిమానం గల సీత ఎంటర్ పాస్ అయినా నీతిగా బ్రతకడం కోసం 2 ఏళ్ల క్రితం పూలు పళ్ళు అమ్మకంలో పడింది. సీత గురించి చెప్పాలంటే చాలా ఉంది. అయితే మనం క్లుప్తంగా చెప్పుకుందాం. ఆమె అందంగా, ఆకర్షణీయంగా ఉండడమే కాదు, గలగలా పారే సెలయేరులా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. పాపభీతి, దైవచింతన ఎక్కువ. పొరుల సొమ్ము పాముతో సమానం అనుకునే మనస్తత్వం. అందుకే ఆమంటే అంత అభిమానిస్తారు. వక్రంగా చూసేవాళ్ళని ఆమడ దూరాన నిలిపివేయగల శక్తి ఉంది ఆమె చూపుల్లో. అవసరమైతే పులిని సైతం ఎదిరించి పోరాడగలనన్న ఆత్మస్థైర్యం ఉంది. కనిపించిన ఆడపిల్లల్ని రకరకాలుగా అల్లరిపెట్టే రోడ్ సైడ్ రోమియోలు సైతం ఆమెను చూసి అభిమానంగా పలకరించి పక్కకి తొలగిపోతారు. అందుకే ఆమె ఆ పెద్ద సెంటర్లో పూలు పళ్ళు అమ్ముకున్నా నిశ్చింతగా హాయిగా ఉండగలుగుతోంది. మరి అలాంటి సీతతో దొంగతనమే ముఖ్య వృత్తిగా పెట్టుకున్న శివ తన మనసులో మాట ఎలా చెప్పగలడు? అందుకే తన ఆరాధనని మనసులోనే దాచుకున్నాడు. 15 రోజుల క్రితం అతను తన అనుచరులతో కలిసి సిటీకి వెళ్ళాడు. 1-2 రోజుల తర్వాత సీత మీద గుబులు బయలుదేరింది. అది క్షణక్షణానికి పెరిగి ఆమెని చూడాలనే ఆరాటాన్ని పెంచింది. 15 రోజులయ్యేసరికి అతనికి పిచ్చిపట్టినట్టయింది. సీతని నేనింతగా ప్రేమిస్తున్నానా అని విస్తుపోయాడు కూడా. నా మనసుని ఆమె ముందు పరుస్తాను అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తన ప్రేమని ఆమెకెలా చెప్పాలా అన్న ఆలోచనలో పడిపోయాడు. ఆ ఆలోచనతోనే ఇల్లు చేరి దొంగలించిన సొమ్ము వివరాలు కూడా చూసుకోకుండా చకచకా స్నానం చేసి నీటుగా తయారై ఇంటికి తాళం వేసి వేణుగోపాలస్వామి ఆలయం కేసి బయలుదేరాడు. 15 రోజుల తర్వాత చూడబోతున్నానన్న ఆనందం, సీతకి తన ప్రేమ ఎలా చెప్పాలా అన్న కంగారు అతన్ని కంగారు పెట్టేస్తున్నాయి. టెన్షన్కి గురిచేస్తున్నాయి. అంత ధైర్యస్తుడికి ఒళ్ళంతా చిరుచెమటలు పడుతున్నాయి. ఒళ్ళంతా వెచ్చని ఆవిర్లు చిమ్ముతున్నాయి. ఏంట్రో శివుడు, కనిపించడం లేదు, మళ్ళీ జైలుకెళ్ళావా? ఎదురైన ఓ వృద్ధుడు పలకరించాడు. లేదు మామ, సిటీకెళ్ళాను అనేసి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా గుడికేసి నడిచాడు శివుడు. అతను గుడి పరిసరాలకి చేరుకునేసరికి కాస్త పొద్దుపోయి స్ట్రీట్ లైట్స్ వెలిగాయి. పరిసరాలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. శివ కళ్ళు సెంటర్లో ఉన్న మర్రిచెట్టు పరిసరాల్ని పరికించాయి. అంతే, అతని గుండె క్షణం ఆగి తిరిగి రెట్టించిన వేగంతో కొట్టుకోసాగింది. కారణం, ఎప్పుడూ చెట్టు కిందుండే సీత పళ్ళబండి కనిపించలేదు. అతని కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి. అలాగే ఆతురతగా చూస్తున్నాడు. ఆమె ఎక్కడైనా కనిపిస్తుందేమో అన్నట్టు. అయినా కనిపించలేదు. అతనిలో ఆరాటం పెరిగిపోయింది. ఏంట్రా శివ, ఏంటిలా వచ్చావు? చెట్టు కిందే వేరుశనక్కాయలమ్ముకునే సుబ్బమ్మ అడిగింది. క్షణం కంగారు పడ్డాడు శివ. అదే, ఇక్కడ పూలు పళ్ళు అంటూ ఆపేశాడు. ఏంట్రోయ్, జేబులు పరసలు ఎతికేవాడికి పళ్ళు పూలు కావలసొచ్చినాయి. కొంపదీసి దొంగతనాలు మానేసేవా ఏంటి? నవ్వుతూ అందామే. దొంగతనాలు మానేయడమా? అది జన్మలో జరిగేది కాదులే. అతను నవ్వాడు. మరి అది కాదు సుబ్బమ్మత్త, ఇక్కడ పూలు పళ్ళు అమ్మే సీత ఉండాలి కదా నసిగినట్టు అన్నాడతను. సీత పేరు వినగానే సుబ్బమ్మ మొహంలో నీలి నీడలు ఆక్రమించేశాయి. పాపం సీత అంది భారంగా. శివగుండె దడదళ్లాడింది. సీతకేమైందత్తా అన్నాడు కంగారుగా. సీతకేం కాలేదురా, వాళ్ళ మామ చచ్చిపోయింది. 10 రోజులు దాటిపోయినా ఇంకా సీత తేరుకోనేలేదు. మళ్ళీ బండి ఎప్పుడేస్తుందో ఏమో బాధగా నిట్టూర్చిందామె. సీతకేం కాలేదని కాస్త ఊరట కలిగినా ఆమెకున్న ఒకే ఒక్క దిక్కైన ముసలావిడ పోవడం అతన్ని కలవరపరిచింది. ఇప్పుడు సీత ఇంట్లోనే ఉందత్తా అన్నాడు ఆతృతగా. ఉంది, అసలు ఇల్లు కదిలి బయటికి రావడమే లేదు అందామె దిగులుగా. సుబ్బమ్మని మరికొన్ని వివరాలడిగి తెలుసుకుని అక్కడి నుంచి కదిలాడు శివ. అతని కాళ్ళు ఊరి కాస్త దూరంగా ఉన్న సీత ఇంటికేసి నడిచాయి. సీత వాళ్ళిల్లు ఓ పాటి చిన్న పెంకుటిల్లే అయినా చుట్టూ విశాలమైన ఆవరణ, చక్కని పూల చెట్లు ఉండడం మూలంగా ముచ్చటగా ఉంటుంది. గేటు దగ్గరకొచ్చి క్షణం నిల్చుని గుమ్మానికి ఇరువైపులా విరగబూసిన బంతి చెట్లకేసి చూశాడు. తర్వాత వసారాలోని గుమ్మంలో గోడ కానుకొని కళ్ళు మూసుకున్న సీత కనిపించింది. అశోకవనంలో సీతలా వడలిన ముద్దబంతి పువ్వులా కనిపించిన సీతని చూడగానే అతని గుండె ద్రవించిపోయింది. మనసు భారంగా అయిపోయింది. తేరుకొని తడికల గేటును తీశాడు.
ఆ చిన్న శబ్దానికే త్రుళ్ళిపడి కళ్ళు తెరిచింది సీత. గేటు తీసుకుని లోపలికొస్తున్న అతన్ని చూసి మరింత త్రుళ్ళిపడి గబాలన లేచి నుంచుంది. ఆమె కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి. ఏంటిలా వచ్చావు అన్న భావం కనిపించిందా కళ్ళల్లో. అదేం గమనించిన శివ, సీత అన్నాడు మెల్లగా. చెప్పు అన్నట్టు చూసిందామె. మీ మామ పోయింది. అతని మాట పూర్తి కాకుండానే అందామె. ఎలా పోయింది? కాలం చెల్లి పొల్ల విరిచినట్టు అందామె. అతని మొహం చిన్నబోయింది. అది కాదు సీత, నే వెళ్లే ముందు బాగానే ఉంది కదా, ఇంతలో ఏమైంది అన్నాడు లోగొంతుతో. అతని మొహంలోకి పరిశీలనగా చూసి, పెద్ద ప్రాణం, అయినా వాన రాకడా ప్రాణి పోకడా ఎవరు మాత్రం చెప్పగలరు అంది భావరహితంగా. క్షణం ఆలోచిస్తూ ఉండిపోయాడతను. ఆమె లోపలికి రమ్మనలేదు, కనీసం కూర్చోమనైనా అనలేదు. కూర్చోవచ్చా అన్నాడతను. ఆమె మౌనంగా లోపలికి వెళ్ళి ఓ చిన్న స్టూల్ తెచ్చివేసింది. తనని పరామర్శించడానికి వచ్చాడని తెలుసు ఆమెకి. అయినా అతని పట్లున్న అయిష్టత ఆమె నోరు నొక్కేసింది. అతను కూర్చున్నాడు. 2 నిమిషాల భయంకర నిశ్శబ్దం ఆవరించిందక్కడ. కూర్చో సీత బలవంతంగా నవ్వుతూ అన్నాడతను. ఆమె కూర్చుని అతని కేసి మరోసారి పరిశీలనగా చూసింది. అతని మొహంలోని భావాలు చదివాక, చ ఇతను నన్ను పరామర్శించడానికి వచ్చాడు. ఇల్లెక్కి వచ్చిన వ్యక్తి పట్ల తనకిష్టం లేకపోయినా కనీస మర్యాద చూపించాలి అనుకుని, ఊళ్ళో లేవా అంది శూన్యంలోకి చూస్తూ. ఆ మాటకే అతను పొంగిపోయాడు. లేదు సీత, సిటీకెళ్ళాను, ఇవాళే తెలిసింది, తెలియగానే వచ్చాను అన్నాడు. ఆమె మాట్లాడలేదు. మరో 2 నిమిషాలకి నిశ్శబ్దం మింగేసింది. అతను కదులుతాడేమోనని ఆమె ఏమైనా మాట్లాడుతుందేమోనని అతను చూస్తుండిపోయారు. నీకు మా అమ్మ తప్ప ఎవరూ లేరు కదూ అన్నాడతను. అతని మాటల్లోని సానుభూతికి చూవున తలెత్తింది. ఆమె చూపుల్లో బుసకొట్టే నాగు కనిపించిందతనికి. క్షణం కంగారు పడ్డాడు. అది కాదు సీత, ఉన్న పెద్ద దిక్కొకటి పోయింది, ఇంకా నీకు దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు గంభీరంగా అందామె అతని మాట పూర్తి కాకుండానే. అవుననుకో, కానీ ఇలాంటి సమయంలో ఒంటరిగా ఎలా ఉండగలవా అని గొణిగినట్టు అన్నాడతను. నా మొహం, దీనికా ముసలిది తోడేమిటి, ఇదే దాని కళ్ళలో పెట్టుకుని చూసేది. బయటికెళ్ళిన మా అమ్మ మీదే ధ్యాస, పెంచినందుకు దాని రుణం తీర్చుకుంది. ఇంకా ఒంటరిగా అంటావా, మేమంతా లేము అంటూ వచ్చింది పక్కింటి శాంతమ్మ. మామ కోసం సీత ఎంత ఏడుస్తుందో తెలిసినా ఆమె గంభీరంగానే అంది. సీతకి మళ్ళీ దుఃఖం వచ్చింది. అతి ప్రయాసగా తొక్కిపెట్టిన దుఃఖం కట్టలు తెంచుకుంది. అలా మోకాళ్లలో తలదాచుకుని బావురుమంది. గిలగిల్లాడిపోయాడు శివ. ఊరుకోవే, నువ్వెంత ఏడ్చినా పోయినవాళ్ళు తిరిగి రారు. అయినా ముసల్ది నీకో గుదిబండ్లా ఉండేదే గాని నిన్నేమైనా సుఖపెట్టిందా విసుగు నటించింది శాంతమ్మ. ఆమె మాటలు సీతకి బాధ పెట్టాయి. లేదు పిన్ని, మా అమ్మ మంచంలో ఉన్నా నాకు కొండంత అండగా ఉండేది. అమ్మ నాన్న ఏనాడో పోయినా, నాన్న వాళ్ళెవరూ లేకపోయినా అన్నీ తానే అయి పెంచింది. అలాంటి మామ లేకుండా దుఃఖంతో ఆమెకి మాట రాలేదు. శాంతమ్మకి జాలేసింది. ఆమె తల నిమురుతూ, పోయిన వాళ్ల కోసం ఇలా ఏడుస్తూ కూర్చుంటే తిరిగొస్తారా? ఆవిడికేం మహారాణిలా వెళ్ళిపోయింది. నువ్వు హాయిగా ఉంటేనే ఆమె ఆత్మకి శాంతి అంది అనునయంగా. మా అమ్మ ఇంక లేదన్న విషయం గుర్తొస్తేనే నా గుండె ఆగిపోతున్నట్టుంది. అలా పెంచింది ఆవిడ నన్ను దీనంగా అంది సీత. అది నాకు తెలీదా? ఏదో నీ ధోరణి మార్చాలని అలా మాట్లాడానే కానీ ఆవిడ నిన్నెలా చూసింది తెలియక కాదు ఓదార్పుగా అంది శాంతమ్మ. మరోసారి మోకాళ్లలో ముఖం దాచుకుంది సీత. శివ మనసంతా బాధతో మూలిగింది. వరదలే ప్రవహిస్తున్న ఆమె కళ్ళు తొడవాలని, దుఃఖంతో ఎగసిపడే ఆమె గుండెల్ని తన హక్కున చేర్చుకోవాలని, లతలా కంపించిపోయే ఆమె శరీరాన్ని పొదివి పట్టుకోవాలని ఎంతగానో అనిపించింది. అయినా తెలియని శక్తి అతని మాటను కూడా మింగేసింది. సరి ఇంక లేచి పనులు చూసుకో, రేపట్నుంచి బండి తీసుకెళ్ళు, ఏర్పాట్లన్నీ మీ బాబాయ్ చూస్తాడు అంటూ మరికొన్ని ఓదార్పు మాటలు చెప్పి వెళ్ళిపోయింది శాంతమ్మ. ఆమె మాటలతో కాస్త తేరుకుంది సీత. శివ ఎదురుగా అంత బేలగా ఏడ్చినందుకు కాస్త సిగ్గుపడింది కూడా. తర్వాత కళ్ళు తుడుచుకుని స్టడీగా కూర్చుండిపోయింది. అతను మౌనంగా కూర్చున్నాడు. అతను మాట్లాడడానికి సంకోచిస్తున్నాడని గ్రహించిందామె. రేపట్నుంచి వ్యాపారం చూసుకుంటాను అంది ఇక అతన్ని పంపేయాలన్న ఉద్దేశంతో. అదే మంచిది, బయటికెళితే కాస్త బాధ తగ్గుతుంది అన్నాడతను. అవునన్నట్లు తల పంకించిందామె. సీత చెప్పు,
ఊరికి దూరంగా ఉన్న ఈ ఇంట్లో ఒంటరిగా ఉండడానికి నీకు భయంగా లేదా? మెల్లగా అన్నాడతను. భయమా? ఎందుకు? అదే ఒంటరిగా. అలాంటిదేం లేదు. నేను కళ్ళు తెరిచింది ఈ ఇంట్లోనే, పెరిగింది ఈ ఇంట్లోనే. మా తాతగారు కట్టించిన ఈ ఇల్లంటే నాకెంతో ఇష్టం. ఇంకా ఒంటరితనం అంటావా? నాకది అలవాటే. అదీగాక ఇక్కడ వాళ్ళంతా నన్ను ప్రాణంలా చూస్తారు. అందరితో మంచిగా ఉంటాను. పాపాల జోలికి పోను. పరాయి వాళ్ల సొత్తుకి ఆశపడ్ను. ముఖ్యంగా ఆ దైవాన్ని నమ్ముకున్నదాన్ని నాకేం భయం? అదోలా నవ్వింది సీత. ఆ నవ్వులో నీలా నేను దొంగను కాను, అందరిచేత చీచీ అనిపించుకోను అన్న భావన కనిపించిందతనికి. మొహం వెలవెలపోయింది. అది గమనించిన సీత తనని తాను సర్దుకుంటూ, అతనెవరు, నేనెవరు? అతన్ని అవమానించే అధికారం తనకెక్కడిది? ఓదార్చాలనొచ్చిన వ్యక్తిని కించపరిచే కుసంస్కారం ఎలా వచ్చింది నాకు అని తనను తాను నిందించుకుంది. ఆపై ప్రసన్న వదనంతో, శివ, టీ తాగుతావా? వద్దు అనబోయి ఆగిపోయాడతను. వద్దంటే వెళ్ళిపోవాలి, తాగుతానంటే మరో 10 నిమిషాలు సీత ఎదురుగా ఉండొచ్చు అన్న స్వార్థం అతని మాటని ఆపేసింది. ఉండు, టీ తెస్తాను అంటూ లోపలికెళ్ళి టీ గ్లాస్తో తిరిగొచ్చింది సీత. నువ్వు? గ్లాసు అందుకుంటూ అన్నాడతను. ఇంతకు ముందే తాగాను, క్లుప్తంగా అందామే. ఇంకేం మాట్లాడలేదతను. మౌనంగా టీ తాగి ఖాళీ గ్లాసు పక్కన పెట్టేశాడు. ఇంకా వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడి నుంచి వెళ్ళడానికి కాళ్ళు మనసు కూడా సహకరించడం లేదు. ఎలా? సీత మళ్ళీ తనతో మాట్లాడుతుందా? అసలెలా మాట్లాడాలి? ఏ వంకతో మాట్లాడాలి అన్న ఆలోచనలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. సీత, ఇంక నేను వెళతాను అన్నాడు అయిష్టంగానే. అందామే నీదే ఆలస్యం అన్నట్లు. అతను తప్పనిసరిగా లేచాడు. అతనితో పాటు ఆమె కూడా లేచింది. ఓ మాట వెళ్ళబోతూ అన్నాడతను. చెప్పు. ధైర్యంగా ఉండు. ఏదైనా అవసరమైతే ఈ శివ ఉన్నాడన్న సంగతి మరిచిపోకు. అలాగే అన్నట్టు తల ఊపిందామే. అతను గేటుకేసి నడిచాడు. కాళ్ళు సాగనంటున్నాయి. తన సర్వస్వాన్ని అక్కడే వదిలిపోతున్న భావన కలిగిందతనికి. వెళుతున్నవాడల్లా ఓసారి వెనక్కి తిరిగి ఆమె కళ్ళలోకి చూశాడు. అప్రయత్నంగా ఆమె కళ్ళు వాలిపోయాయి. సిగ్గువల్ల కాదు, ఒకలాంటి అయిష్టత వల్ల. అది గమనించిన అతను భారంగా నిట్టూరుస్తూ వీధిలోకి కదిలాడు. శివ స్నానపానాలు ముగించి ఫ్లాస్క్లోని టీని గ్లాసులోకి ఉంచుకుని తాగుతూ కూర్చున్నాడు. అప్పుడే పిడుగులా వచ్చి పడ్డాడు అతని ఫ్రెండు సూరి. వస్తూనే, ఏంట్రా ఇంకా నువ్వు టీ తాగుతూ కూర్చున్నావా? అవతల మన వాళ్ళంతా నీకోసం ఎదురు చూస్తున్నారు అంటూ ఆయాస పడిపోయాడు. ఏంటి? తాపీగా అన్నాడు శివ. ఏమిటా? ఇవాళ 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మర్చిపోయావా? ఓ అదా, ఇంకా టైం అవ్వందే నవ్వాడు శివ. టైం అవ్వలేదా? మొహం చూడు. మనం వెళ్ళేది సినిమా టికెట్ కోసం కాదు, దొంగతనానికి. స్థలం అవకాశం చూసుకుని మరీ మొదలు పెట్టాలి. అలాంటప్పుడు సినిమాకి టైంకి వెళ్తామా? విసుక్కున్నాడు సూరి. ఏంటోరా ఇవాళ డల్గా ఉంది. ఏమైంది? ఒంట్లో బాగలేదా? ఫీవర్ ఏం రాలేదు కదా? అసలే ఊళ్ళో అంటువ్యాధులు మొదలయ్యాయి ఆతృతగా అడిగాడు సూరి అతని నుదురుని తాకి చూస్తూ. ఛ, అది కాదురా, మనసేం బాలేదు. మనసా? ఏమైంది దానికి? సీతకి ఎంత దగ్గర అవ్వాలన్నా ఆ మడ దూరాన ఉండిపోతుంది. కన్నెత్తి చూడదు, పన్నెత్తి మాట్లాడదు భారంగా అన్నాడు శివ. సీత? ఓ, సీత అంటే ఆ పూలపిల్ల కదూ? తనే. అయితే ఆమెనింకా మరిచిపోలేదన్నమాట. మరిచిపోవడమా? అది ఈ జీవితంలో జరగదు. నేను పోయినా నా ఆత్మ కూడా సీత కోసమే అల్లాడుతుంది. ఛే, నీ మొహానికి ప్రేమేంట్రా? తేలిగ్గా అన్నాడు సూరి. శివ చివ్వున తలెత్తి రోషంగా చూశాడు. ఏం, నా మొహం అంత దారుణంగా ఉందా? మొహం బానే ఉంది, కానీ ప్రేమికుడికి ఉండాల్సిన లక్షణాల్లో ఏ ఒక్కటి నీ దగ్గర లేదు. సూరి, లేకపోతే ఏమిట్రా? 4 ఏళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నావు, ఆరాధిస్తున్నావు. కానీ నీ మనసు ఆమె ముందు పెట్టడానికి హడలు చేస్తావు. అయినా అన్ని విషయాల్లోనూ అంత ధైర్యంగా ఉంటావు. ఈ పిల్ల విషయంలో ఎందుకురా అంత జావగారిపోతావు? కాస్త తమాషాగాను కాస్త అనునయంగాను అన్నాడు సూరి. అదేమిటో, సీతను ఎంతగా ప్రేమిస్తున్నానో ఆమెతో మాట్లాడాలంటే అంత భయంగానూ ఉంటుందిరా బేలగా అన్నాడు శివ. అయితే ఆమెను మర్చిపోయి ఎంచక్కా నీకు తగ్గ ఇంకెవరినైనా చేసుకో. అవును రోయ్, మన మధుగాడి చెల్లెలు నువ్వంటే పడిచొస్తుంది. ఆమెను చేసుకోకూడదు. మీ మధ్య బిజినెస్తో పాటు బంధుత్వం కూడా ఏర్పడుతుంది అన్నాడు సూరి ఓరగా చూస్తూ. ఏంటి, తమాషాగా ఉందా? కస్సుమన్నాడు శివ. శాంతించురా బాబు, శాంతించు. నీ మనసు తెలుసుకుందామని అలా అన్నానంతే. పోనీ ఓ పంచే, ఓ లవ్ లెటర్ రాసి ఆమెకిచ్చే, దాంతో విషయం తెలిపోతుంది.
ఒకవేళ ఆమెకి నేనంటే ఇష్టం లేకపోతే? తూర్పు తిరిగి దండం పెట్టు విసుగ్గా అన్నాడు సూరి. అది కాదురా, ఎప్పటికప్పుడు ఇవాళ ఏమైనా సరే సీతకి నా మనసు చెప్పేయాలి అనుకుంటాను. తీరా ఆమెను చూడగానే వెన్నులోంచి వణుకొచ్చేస్తుంది దీనంగా అన్నాడు శివ. అతన్ని చూస్తుంటే పాపం అనిపించింది సూరికి. ఏం పర్లేదు, ఎలాగో ఆమెని కలిసి నీ మనసులో మాట చెప్పాయి. ప్రేమించడం నేరము కాదు, పాపము కాదు. ఇష్టమైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది, లేదంటే రెడ్ సిగ్నల్ ఇస్తుంది. కాకపోతే ఏ సమాధానం వచ్చినా నువ్వు లైట్గా తీసుకోవాలి. అంతేనంటావా? ఖచ్చితంగా అంతే. ముందు బయలుదేరు. 1-2 రోజులు అవస్థపడితే ఇంక మనం ఈ కత్తెర్లకి బ్లేళ్లకి స్వస్తి చెప్పొచ్చు ఆదోలా నవ్వాడు సూరి. అదేమిటి? త్రుళ్ళిపడ్డాడు శివ. అదంతే, ఇంక మనకి శ్రమ ఉండదు. ఏంట్రా కంగారు పెట్టేస్తున్నావు? కొంపదీసి దొంగతనాలు మానేస్తారా? నా వల్ల కాదురోయ్. తిండి నీళ్లు అయినా మానేస్తాను గాని ఈ దొంగతనాలు మాత్రం మాన్ను ఖచ్చితంగా అన్నాడు శివ. సూరి నవ్వాడు. సరేలేవోయ్, మేం మాత్రం అలవాటు పడిన ఈ దొంగతనాల్ని మానగలమా? కానీ మన గురుడు ఓ మంచి ఉపాయం ఆలోచించాడు. ఏంటది? ఆతృతగా అన్నాడు శివ. ఈ చిల్లర దొంగతనాలు ఎన్నాళ్ళు చేస్తాం? అందుకే ఓ బ్యాంకు దోపిడీ గాని భారీ దొంగతనానికి గాని ప్లాన్ చేస్తున్నాడు. అనుకున్నదంతా సవ్యంగా జరిగితే మనకి జేబులు కొట్టే పనుండదు ఉత్సాహంగా అన్నాడు సూరి. అమ్మో, ఆ దొంగతనానికి పట్టుబడితే చాలా రోజులు జైల్లో ఉండాలిరా భయంగా అన్నాడు శివ. విస్తుపోయాడు సూరి. ఏంటి, జైలుని స్టార్ హోటల్ అనుకుని మురిసిపోయి నువ్వేనా ఈ మాట అనేది? అది కాదురా, పోలీసులు తంతారని భయమా? మరి చిల్లర దొంగతనాలకి ఎక్కువ రోజులు జైల్లో ఉండక్కర్లేదు. అదే పెద్ద నేరాలైతే చాలా రోజులు ఉండాలి. కానీ అన్నాళ్ళు నా సీతను చూడకుండా ఉండలేనురా. శివ కళ్ళల్లో నీళ్లురాయి. ప్రతిమలా అయిపోయాడు సూరి. శుక్రవారం కావడాన ఆలయ పరిసరాలు మరింత సందడిగా ఉన్నాయి. ఓ 1/2 డజను అరటిపళ్ళు, 4 మూరలు కదంబమాల, 4 బత్తాయిలు, 100 చామంతులు, ఇలా రకరకాలుగా రకరకాల మనుషులు అడుగుతుంటే 4 చేతులతో చేస్తున్నట్టు అందరికీ అన్నీ చకచకా అందిస్తోంది సీత. అరటిపళ్ళు డజనంతా చివ్వున తలెత్తి చూసింది సీత. ఎదురుగా నవ్వుతూ కనిపించాడు శివ. ఆమె మొహం అదోలా అయిపోయింది. నువ్వా? రేట్ అడిగినప్పుడు అనుకున్నాను నీలాంటి అనుమాన పక్షి కొనే బాపతు కాదని అంది వ్యంగ్యంగా. అతను గతుక్కుమన్నట్టు చూశాడు. నిజమే, సీత నెరిగిన వాళ్ళెవరూ రేట్ అడగరు. ఎన్ని పళ్ళు పూలు కావాలో తప్ప. చెప్పు, ఏం కావాలి? 4 బత్తాయిలు, 2 మూరల జాజి పూలు. బత్తాయిలు డజను 24 రూపాయలు, పూలు మూర 3 రూపాయలు ఖచ్చితంగా చెప్పింది సీత. ఇవ్వు అంటూ డబ్బిచ్చాడతను. పళ్ళు పూలతో పాటు కొంత చిల్లర కూడా ఇచ్చిందామె. ఇదేమిటి అన్నాడతను చిల్లరకేసి ఆశ్చర్యంగా చూస్తూ. రేట్ అడిగావు కదా, బేరమాడతావేమోనని ఎక్కువ చెప్పాను. బత్తాయిలు డజను 20, పూలు మూర 2 రూపాయలు అంటూ నవ్వింది సీత. ఆమె నవ్వు అతనికి 1000 ఏనుగుల బలాన్నిచ్చింది, చెప్పలేనంత ఉత్సాహాన్నిచ్చింది. అక్కడంతా జనం ముగినట్టు లేకపోతే ఇంకాసేపు అక్కడే ఉండి మాటలు పెంచేవాడే. ఇచ్చానుగా వెళ్ళు అని తిరిగి తన బిజినెస్లో పడిపోయింది సీత. అతను ఉసూరుమంటూ కదిలిపోయాడు. ఆమె మళ్ళీ పళ్ళు పూలు ఇవ్వడంలో బిజీ అయిపోయింది. 2 గంటల తర్వాత కానీ ఆమె కాస్త విశ్రాంతి చిక్కలేదు. జనం తగ్గాక ముఖానికి పట్టిన చెమటని పైట కొంగుతో అద్దుకొని చెట్టు కింద కూలబడింది. సీత, ఓ మాట చెప్పనా అంది సుబ్బమ్మ 4 వేరుశనక్కాయలు ఆమె ఒళ్ళో పోస్తూ. ఏంటి పెద్దమ్మా నవ్వుతూ అంది సీత. నువ్వు పెళ్లి చేసుకోవే. పెళ్ళా? నేనా? నువ్వే. మీ మామ నీ పెళ్లి చూడకుండానే పోయింది. దగ్గర వాళ్ళంటూ ఎవరూ లేరు. అందుకే నేనే ఓ మంచి సంబంధం చూస్తాను, కాదనకు అనునయంగా అంది సుబ్బమ్మ. ఆలోచనలో పడింది సీత. ఆమె మౌనం సుబ్బమ్మకి ఉత్సాహాన్నిచ్చింది. ఏం చూడనా అంది ఆతృతగా. ఎక్కడ చూస్తావు? ఎక్కడ చూస్తే నీకెందుకు, నువ్వు అను. అనగానే వరుళ్ళ వేటకి బయలుదేరతావా నవ్వింది సీత. ఆ అవసరం లేదు, ఓ సంబంధం సిద్ధంగా ఉంది ముసిముసిగా నవ్వుతూ అంది సుబ్బమ్మ. సిద్ధంగా ఉందా? త్రుళ్ళిపడింది సీత. అవును సీత, మన వీధి చివర బడ్డీ కొట్టు కాంతే లేడు, అతని బావమరిది కలెక్టర్ ఆఫీసులో ప్యూన్ ఉద్యోగం. ప్యూన్ ఉద్యోగమా? అయితే మాత్రమేం, సొంత ఇల్లు, బ్యాంకులో 10,000 రూపాయలు కూడా ఉన్నాయట అంది సుబ్బమ్మ. సీత మాట్లాడలేదు. ఏంటి సీత, ప్యూనని ఆలోచిస్తున్నావా ఆతృతగా అంది సుబ్బమ్మ. సీత నవ్వింది. ఓ పెద్దమ్మా, నాకు ప్యూన్ కాక కలెక్టర్ వస్తాడా? మరి కానీ అతని కోరికలేమిటో. అలాంటివేం లేవు,
ఓసారి నిన్ను చూశాడట, నువ్వు తెగ నచ్చేశావట. అందుకే కట్నం లేకుండా అది ఉభయ ఖర్చులు తనే పెట్టుకుని మరీ చేసుకుంటానన్నాడు. నిజమా? ఆశ్చర్యంగా చూసింది సీత. నిజమమ్మా, నీ మీదొట్టు భారంగా నిట్టూర్చింది సీత. అయితే అతనికి కబురు చేయనా? ఆతురతగా అంది సుబ్బమ్మ. నా తల్లే, ఈనాటికి నీకు పెళ్లి మీద ధ్యాస మళ్ళింది. చక్కగా పెళ్లి చేసుకుని వచ్చే ఈ నాటికల్లా గుమ్మడి పండ్లాంటి మనవణ్ణి కని నాకివ్వాలి. సీత చెంపల పుణికి ముద్దు పెట్టుకుంటూ అంది సుబ్బమ్మ. సీత సిగ్గుపడిపోయింది. నిజంగానే నీకు పెళ్లి కళొచ్చేసిందే తల్లి, నేనొస్తాను. ఇంకా తెల్లవార్లు తీయని కలలు కంటూ గడిపాయి కొంటిగా అంది సుబ్బమ్మ. ఇదిగో పెద్దమ్మ, నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే లేదు, ఏదో నువ్వు చెప్పావని గోముగా అంది సీత. ఎంత వద్దనుకున్నా ఆమె చెంపలు ఎర్రబడ్డాయి. పోనీ అలాగే అనుకోవే, అయినా ఏ ఏడుకా ముచ్చట. అదీగాక మీ మామ పోయిన దగ్గర నుంచి నువ్వు మరీ ఒంటరిపక్షివైపోయావు. రోజులు అసలే బాగాలేవు. నువ్వెంత ధైర్యస్తురాలువైనా ఒంటరిగా ఉండడం ఎప్పుడూ క్షేమం కాదమ్మా. క్లాస్ తీసుకుంటున్నట్టు అంది సుబ్బమ్మ. నిజమే అన్నట్టు తల పంకించింది సీత. మరి నేనొస్తాను, రేపే వెళ్ళి అతనితో మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తాను అంటూ వెళ్ళిపోయింది సుబ్బమ్మ. సీత మనసంతా మధురంగా అయిపోయింది. నిజంగా అతను ఎంత మంచివాడు. ఈ రోజుల్లో కట్నం వద్దనే వాళ్ళున్నారా? అతను ఎలా ఉంటాడు? అసలు తననెప్పుడు చూశాడు? ఇలా ఆలోచిస్తున్న ఆమెకి ఆ రాత్రి సరిగ్గా నిద్ర పట్టనేలేదు. అంతా కలత నిద్రే. ఆ నిద్రలోనే ఏవేవో మధుర స్వప్నాలు. పొద్దున్న ఎర్రబడిన ఆమె కళ్ళను చూసి తెగ ఆట పట్టించారు విషయం తెలిసిన అమ్మలక్కలు. అన్నట్లే 3వ రోజున కావయ్యని అతని బావమరిదిని వెంటబెట్టుకొచ్చింది సుబ్బమ్మ. ఇరుగమ్మ పొరుగమ్మ సీతను అలంకరించి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఓ నడి వయస్కురాలు పెళ్లివారికి కాఫీలు అందించింది. ఆడవాళ్ళెవరూ రాకపోవడం అందరికీ కాస్త లోటుగానే అనిపించింది. అయినా ఎవరూ బయటపడలేదు. ఏవేవో మాట్లాడిస్తున్నారు. సీతకి మాత్రం చాలా కంగారుగా టెన్షన్గానూ ఉంది. కళ్ళు వాలిపోతున్నాయి. అరచేతులు చెమటతో తడిసిపోతున్నాయి. ఇదిగో సీతమ్మ, మా వాణ్ణి సరిగ్గా చూడు, తర్వాత చూడలేదంటే కాదు మరి చనువుగా అన్నాడు కావయ్య. అతి ప్రయాసగా కళ్ళెత్తి వరుడికేసి చూసింది సీత. ఆమె మొహం చిన్నబోయింది. కారణం, వరుడు నల్లగా పీలగా పొగచూరు కట్టిలా ఉన్నాడు. కళ్ళల్లో మాత్రం ప్రేమాభిమానాలు తొంగి చూస్తున్నాయి. ఏవైనా అడుగు అంది సుబ్బమ్మ వరుడితో. నీ పేరు సీత కదూ అన్నాడతను. ఏం చదువుకున్నావు? సీత సిగ్గుగా చెప్పింది. పర్వాలేదు, నాకది చాలు తృప్తిగా నవ్వాడు వరుడు. ఆమె మనసు ప్రశాంతంగా అయిపోయింది. అందంలో ఏముంది? ఇతని మనసు మంచిది, మనుగడ మంచిది, ఆదర్శాలు మంచివి అనుకుంది తృప్తిగా. ఇక మేం వెళతాం సుబ్బమ్మ అన్నాడు కావయ్య. సీతని లోపలికి తీసుకువెళ్ళండి అన్నాడు వరుడు. ఓ నడివయస్కురాలు సీతని లోపలికి తీసుకెళ్ళిపోయింది. కావయ్య, నేను మీ కొట్టుకు రానా? అచ్చం ఆడపిల్ల తల్లిలా అడిగింది సుబ్బమ్మ. నేను మా వాడితో మాట్లాడి చెప్తాను, నువ్వు సీతను కూడా కనుక్కో అన్నాడు కావయ్య లేస్తూ. అలాగే అన్నట్టు తల ఊపిందామె. బావా మెల్లగా అన్నాడు వరుడు. ఏంట్రా అన్నట్టు చూశాడు కావయ్య. నాతో మాట్లాడడానికేం లేదు, సీత నాకు అన్ని విధాలా నచ్చింది అన్నాడు. అతను నవ్వేసి ఆ మాటే చెప్పాడు సుబ్బమ్మతో. లోపల నుంచి విన్న సీత మనసు పురివిప్పిన నెమల అయింది. శివ అంటూ ఉత్సాహంగా వచ్చిన సూరి శివ చేస్తున్న పనిని చూసి విస్తుపోయాడు. సూర్యుని చూసిన శివ సన్నగా నవ్వుతూ ఆహ్వానించాడు. ఇదెక్కడిది? టేబుల్ మీదున్న వస్తువులకేసి విస్మయంగా చూస్తూ అన్నాడు సూరి. ఎక్కడమేమిటి? ఏ వస్తువైనా మనకెక్కడి నుంచి వస్తుంది? ఎదురు ప్రశ్న వేశాడు శివ. అంటే? దొంగిలించాను. దొంగలించావా? ఇది ఆ సీతది కదూ? అవును. దారుణమేముంది? మనకి నచ్చిందాన్ని స్వంతం చేసుకోవడం మనకు అలవాటేగా నవ్వాడు శివ. కానీ సూరి నవ్వలేదు. అలాని ప్రేమించిన యువతి వస్తువులనే. తప్పదు. అతని మాట పూర్తి కాకుండానే అన్నాడు శివ. సూరిమొహం గంభీరంగా అయిపోయింది. నీ ధోరణి చూస్తుంటే రేపు పెళ్ళం మెళ్ళో పుస్తు కూడా దొంగలించేలా ఉన్నావు అన్నాడు. అది తీయంలే. ఇంతకీ నేనెందుకొచ్చానో తెలుసా అన్నాడు సూరి ఓ స్టూల్ మీద కూలబడుతూ. ఏముంది, బ్లేళ్లకి కత్తెరికి పని కల్పిద్దాం రా అని పిలవడానికి. కాదు. మరి ముందుది చెప్పు, నువ్వు సీతను నిజంగానే ప్రేమిస్తున్నావా? చ, అదేం ప్రశ్నరా, ఆమె ఊపిరిగా భావిస్తున్నాను. అయితే నీ ఊపిరి నీకు దూరం అయిపోతుంది. ఏంట్రా, ఏమైంది? సూర్యుని కుదిపేస్తూ అన్నాడు శివ. అవునరా శివ, సీత పెళ్లి చేసుకోబోతుంది దిగులుగా అన్నాడు సూరి. పిడుగుపడ్డట్టు చూశాడు శివ. నిజం,
వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళంతా కలిసి ఆమెకి పెళ్లి చేసేయాలని నిశ్చయించుకుని సంబంధాలు చూస్తున్నారట. మొన్న సంబంధం దాదాపు ఖాయమైనట్టేనట అంటూ కావయ్య బావమరిది సంబంధం గురించి చెప్పాడు సూరి. శివమొహం వెలవలపోయింది. నిజమా అన్నాడు తడారిపోతున్న గొంతుతో. నిజం. ఇప్పుడైనా నువ్వు ధైర్యం చేయకపోతే ఆ సీత నీకు దక్కదు. కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదురా దిగులుగా అన్నాడు శివ. అలాంటప్పుడు నోరు మూసుకుని పడుండక ప్రేమ దోమ అంటూ ఎందుకు వాగుతావు అన్నాడు కసుమన్నట్టు. శివ మాట్లాడలేదు. దీనంగా ఉన్న అతని మొహం చూస్తే జాలేసింది సూరికి. అది కాదు శివ, నువ్వు ఆమెను ప్రేమించావు, అదేం నేరం కాదు. నీ మనసుని ఆమెకు చెప్పేయ్. సరే అంటే లగ్నాలు పెట్టించు, కాదంటే ఈ ప్రేమలకి గుడ్ బై చెప్పి మేం చూసిన సంబంధం చేసుకో అన్నాడు కాస్త చనువుగా. అంతేనంటావా? అంతే అని ఇప్పటికి 101 చెప్పాను. అయినా అన్ని విషయాల్లోనూ పెద్ద వీరుల్లా ఉంటావు, ఈ విషయంలో ఏమిట్రా ఇంత హడలు చేస్తున్నావు విసుక్కున్నాడు సూరి. శివకి పౌరుషం వచ్చింది. సరే తాడో పేడో ఇవాళ తేల్చేస్తాను అన్నాడు స్థిరంగా. నిజమేనా? చూస్తావుగా. ఆల్ ది బెస్ట్ నవ్వాడు సూరి. సరేలే వేళకోళం మూతి ముడుచుకున్నాడు శివ. అబ్బా, ముడిచిన ఆ మూతి చూస్తుంటే నాకే ముద్దొస్తోంది. ఇంకా సీత చూస్తే చా తెగ సిగ్గుపడిపోయాడు శివ. సరి ఇవాళ నీ ప్రోగ్రాం ఏమిటి వాచ్ చూసుకుంటూ అన్నాడు సూరి. ఏముంది, ఊరి మీద పడ్డమే నవ్వాడు శివ. కానీ సీత దగ్గరికి వెళ్ళాలిగా. అది సాయంత్రం. ఇప్పుడు కత్తిరికి పని చెప్పాల్సిందే. ఒక పూట కత్తిరి పట్టుకోకపోతే ప్రాణం గిలగలాడిపోతుంది మళ్ళీ నవ్వాడు శివ. మరైతే బయలుదేరు. 1 నిమిషం అంటూ 2 నిమిషాల్లో రెడీ వచ్చాడు శివ. ఇద్దరూ కలిసి బయటకొచ్చారు. కొంత దూరం వచ్చి దారులు చీలారు. ఇవాళ సాయంత్రం సీతతో మాట్లాడడం మరిచిపోకు అంటూ హెచ్చరించాడు సూరి. ఇవాళ మాట్లాడి రేపు నీకు తీయని వార్త చెప్తాను హాయిగా నవ్వాడు శివ. తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. శివ ప్రేమని సీత ఒప్పుకుంటుందా లేదా అనేది ఇంకొక ఎపిసోడ్లో విందురు గాని. అంతవరకు సెలవు. నమస్కారం.